सिद्धक्रिया बाबाजी नमः। ओम सिद्धक्रिया बाबाजी नमः। My dear friends, పుష్టిగా సుగంధంతో పుష్టిగా ఓకే మేఘబంధనంతో మృత్యువుని విడుదల చేసి అంతా మన జీవితం అయిపోయింది, చేయాల్సినవన్నీ చేసాం, అద్భుతమైన కార్యాలు చేసాం, ఎటువంటి అనారోగ్యాల్లో మన ధ్యానంలో కూర్చొని శరీరం విడిచిపెట్టడమే మృత్యుంజయం. అంతేగా మృత్యు లేకుండా ఉండడం కాదు. మృత్యుంజయం అంటే నచ్చిన విధంగా శరీరాన్ని విడిచిపెట్టడం, నచ్చిన విధంగా, అది జయం. మృత్యు లేకుండా ఇంపాసిబుల్, ప్రతి ఒక్కరికి ఉంటుంది అది. కాకపోతే వాళ్ళు దాన్ని మారుస్తుంటారు, అది వేరే కథ, వేరే టాపిక్, చిరంజీవి అర్థం వేరే టాపిక్. సో నేను మరలా చెప్తున్నాను, మీ మన జన్మకి నేను మిమ్మల్ని కలుపుకోను. ఎందుకంటే నేను శిష్యుని కాదు, నేను బాబాజీకి పుత్రుని, మానసపుత్రుని. నాకు పురుగు ఫ్రీడమ్ బాబాజీ కదా, మానసపుత్రుడు. శిష్యులు అయితే నో ఫ్రీడమ్. నేను బాబాజీ మొట్టమొదటి చెప్పాను, బాబాజీ నాకు ఏం తెలియదు, నువ్వు ఏం విడిసొద్దునా నీకు అన్నారు. ఇది బాబాజీ నా మెల్ల వేశారు రుద్రాక్షమాల, అది కూడా వేసుకోడు. నేను చెప్పాను, బాబాజీ నేను పాటించలేదు, బాబాజీ వద్దులే నన్ను నా మానసపుత్రుడు అన్నాడు. ఈ అవకాశం నాకు నన్నాకే ఉంది, ఎప్పుడు లేదు. ఎవరి పడితే వాళ్ళు అనుకోలేదు, మానసపుత్రుడు అవ్వాలంటే దానికి చాలా కేటగిరీస్ ఉంటాయి. ఆయన కూడా అనుకోలేదు, అది మిషన్. అది మానసపుత్రులుగా చెప్తున్నాను మై డియర్ ఫ్రెండ్స్. మీ ఇష్టం, ఎట్లా ఉంటారో అట్లా ఉండండి. బట్ బాబాతో ఏదో రోజు మీకు కాంట్రవర్సీ రావచ్చు, గొడవ రావచ్చు, ఎందుకంటే ఒకలా ఉంటాడు ఆయన, ఉండకూడదు కూడా. ఉంటే అప్పుడు పెద్ద కొద్ది చిన్న కొద్దిని పట్టుకుంటుంది, చిన్న కొద్ది పెద్ద కొద్దిని పట్టుకుంటుంది, ఈ రెండింటికి కలిపి బ్యాటరీ పట్టుకుంటుంది. పెద్ద కొద్ది చిన్న కొద్దిని పట్టుకోకుండా కొందరు పట్టుకొని పారిపోవాలి, తన చిన్న కొద్దితో సహా, బిడ్డ కొద్దితో సహా. అలాగా ఈ మృత్యు యొక్క మరణం నుంచి, రోగాల నుంచి, ఇక్కడ వ్యాపారాన్ని మృత్యువే, ఎవరు లేరు. మిమ్మల్ని రక్షించాలి వద్దా? అందుకే మిమ్మల్ని పట్టుకోకూడదు ఆయన. మీరేం చేయాలి? మీరు మిమ్మల్ని పట్టుకోకూడదు, ఆయన పట్టుకోవాలి. అది మ్యాటర్. దీని పేరు మక్కట న్యాయం. అద్భుతమైన సాంప్రదాయం భారతదేశంలో ఉంటుంది. సో నేను మరలా చెప్తాను, ప్రతి సంవత్సరం ఇదే చెప్తాను. నేను వేరే సబ్జెక్ట్ ఏం చెప్తాను, నా సబ్జెక్ట్ కావాలంటే యూట్యూబ్లో చూసుకోండి, అక్కడ ఉంటాయి గోల్డ్ అని. ఇది అవసరం కూడా, ఎందుకంటే ప్రతి సంవత్సరం నేను చూస్తున్నాను సినిమాలు. నాకు నవ్వు వస్తుంది, ఎంత సిల్లి సినిమాలే, యాక్టర్లు మారిపోతుంటారు, సిల్లీ హీరోస్ అనిపిస్తుంది మేము చూసి. ఎనీవే, గట్టిగా నిలబడి మీ అందరికీ వందనాలు. కొంతమంది ఉన్నారు ఇక్కడ ఏడ్చుకొని తన్నుకొని తిరుమలేశ్వరి ఉన్నాడా, నాకు అది మళ్ళీ నచ్చుతాడు. తిరుమలేశ్వరి తన్నుకొని బాబా తనని, బాబా కాదు తనని, ఏమన్నానని అంటాడు అంతే. అలాగే చాలామంది ఉన్నారు మీలో, డెడికేషన్ ఉన్నారు, నాకు చాలా నచ్చుతారు మీరు. అందుకే నేను మీకు ఏ క్లాస్ చెప్పదలుచుకోను, ఎప్పుడు చెప్పను కూడా. బాబాజీ ఉన్నప్పుడు నేను క్లాస్ చెప్పను, ఎందుకంటే ఇంత సీనియర్. నా పాండిత్యం నేను చూపించుకోను. కావాలంటే నా ఛానల్కి ఏం చూసుకోండి, బొచ్చలు ఉన్నాయి, 200 వీడియోలు ఉన్నాయి, కావాల్సిన టాపిక్స్ ఉన్నాయి. ఒక సద్గురువు యొక్క విలువ మాత్రం నేను మీకు చెప్తాను, ఎందుకంటే నేను మానసపుత్రుడు కాదు, నాకే హక్కు ఎవరు లేదు. మానసపుత్రుడికి హక్కు ఉంటుంది. తండ్రి గురించి చెప్పాక ఎవరికి చెప్పండి, కొడుకుకి ఎవరికి లేదు. కాబట్టి అర్థం కాడు, మీ కోణంలో మీకు బాగా అర్థం కాదు, కానీ నాకు తెలిసిపోతుంది. కనుక నేను మళ్ళా చెప్తున్నాను మై డియర్ ఫ్రెండ్స్, చాలా కష్టం సద్గురు దొరకడం. ఎందుకంటే మీరు అనేక జన్మలు, అనేక రాళ్ళు దెబ్బలు బాధలు పడ్డాం కాబట్టి ఒక గురుస్థానంలోకి వచ్చానంటే అన్ని పడకుండా వచ్చేస్తాను. మీరే చెప్పండి, ఆరాలో ఉండండి, ఏమన్నా ఉన్నాయండి, ఆరాలో ఉన్నాడు అంతే. ఏమన్నా ఉన్నాయండి, నన్ను తరిమేస్తే తరిమేవయా, మాల్ కూర్చుంటాను, ఏంటంటే చెప్పుల దగ్గర కూర్చోండి. నేను అలాగండి, గురువు మీద అలగచ్చు, తప్పలేదు. కానీ ఆరా దాటి వెళ్ళకండి. ఆరా దాటి వెళ్ళారా గురువు ఏడుస్తారు. గురువు ఏడ్చాడా జన్మ జన్మల శాపం అవుతుంది.
ఒక గురువు కన్య హృదయం దెబ్బతినకూడదు గురువుకి. నువ్వు తెలుసా, మహాభారతంలో ధర్మరాజు మీద విరాటుడు కోపంతో డబ్బా ఇసిరేస్తాడు. ధర్మరాజుకి దెబ్బలు అవుతుంది. చుక్క 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 రక్తం ఎలా వచ్చేస్తాను. వెంటనే ద్రౌపది ద్రౌపది అని పిలుస్తాడు. ద్రౌపది కదా ఆ పేరేంటి, సైలేంద్రి పిలుస్తాడు. గిన్నె పెట్టరా గబగబా గిన్నె పెట్టి వస్తే నీళ్ళతో తుడు అంటాడు. ఆ నీళ్ళు పెట్టి తుడుస్తుంది. ఎందుకు అల్లరి చేసావు, ఏమైంది రక్తం అంటే కింద పడుతుంది. కింద పడితే ఏమైంది, అల్లుగుంటయే ఎరుగని అజాత శత్రువు అలిగినాడు. అల్లడి మీద తెలియని అజాత శత్రువు అలిగిన నాడు ఏమవుతుందో మీకు చెప్పాలి. 1000 సంవత్సరాలకు కూడా అక్కడ మొక్కమలు. ఈ విరాటుడు రాజ్యంలో 1000 సంవత్సరాలకి ఒక్క మొక్క కూడా మొక్కమలదు. నా రక్తం చుట్టూ కింద పడితే అందుకని అన్నిటి అంటారు. ఎంత ప్రేమ చూడండి ప్రారంభిస్తే. ఆ ధర్మరాజే సద్గురువు. కనుక మై డియర్ ఫ్రెండ్స్, ఇప్పుడు నన్ను కొట్టాడు కదా అది సామని అనుకుంటాడా సద్గురు? అనుకుంటే ధర్మరాజు ఎలా అవుతాడు చెప్పండి? సద్గురు ఎలా అవుతాడు? నేను చేసింది కదా సామని అనుకోడు. నీకు తెలియదు, చాలా కులిపోతాడు లోపల. గురువుకున్న పెద్ద దరిద్రం ఏమో తెలుసా? శిష్యుడు పెద్ద దరిద్రం అన్నమాట. ఎందుకంటే ఆడి కోసం ఆడాలి. షిరిడి సాయి కన్నీళ్ళు పెట్టుకోలేదా చెప్పండి? షిరిడి సాయి కన్నీళ్ళు పెట్టుకున్నాడు ఒక భక్తుడి కోసం. అసలు శరీరమే నేను కాదు అంత ఆత్మ అని చెప్పి ఆయన కన్నీళ్ళు పెట్టుకున్నాడు. ఎందుకు పెట్టుకున్నాడు? లోపలికి ఎందుకు తెలుస్తుంది. ఎంత ఏడుస్తాడో ఒక శిష్యుడి కోసం గురువు. ఎందుకు ఏడుస్తాడు? వాడు వెళ్ళిపోయాడని కాదు, ఇక్కడ దాకొచ్చాడు. ఇంకొక దెబ్బ పడితే చాలు పడతారు. ఇక్కడ దాకొచ్చాడు. ఇంకొక సో ఫ్రెండ్స్, ఫైనల్గా మనం ఒక టాపిక్ చెప్పుకున్నాము. అలుగుటయ్యే ఎరుగని అజాత శత్రువు అలిగిన నాడు. ఇంకా అక్కడి నుంచి మీకు చెప్పగల గురువు అలుగుతాడు, బాధపడతాడు. శిష్యుడు దూరమైనప్పుడు ఏడుస్తాడు, తెలియదు కానీ కనపడ్డావు. ఏడుస్తున్నప్పుడు కూడా కనపడ్డావు. అది మొత్తం మీ జీవితానికి శాపం అయిపోతుంది. ఒక్క అమ్మడం కూడా ముందుకు వెళ్ళలేదు. మళ్ళా మీరు పైకి వెళ్ళిన తర్వాత నేను అప్పుడు లేని పని చేశానండి, మళ్ళీ ఇంకోసారి ఛాన్స్ ఇవ్వండి అంటే ఇస్తారా? ఇప్పుడు నాకు ఈ కెమెరా ఇచ్చాడు వాసు, నేను దాన్ని పగలగొట్టి ఇచ్చాను, మళ్ళీ ఇస్తారా? ఇప్పుడు ఇంకా ఎన్నో జన్మలో ఉపయోగించాను. అందుకని ఫ్రెండ్స్, మళ్ళా నేను అదే చెప్తున్నానని మీరు మీలో అంటే చాలా ముఖ్యమైన పాయింట్. ఒక గురువు యొక్క బాబాజీ రాసిన సద్గురు వేద బుక్లో నేను చదివి చెప్తాను. ఇది బాబాజీ హృదయం అని నాకు అర్థమైంది చదివినప్పుడు. నేను ఏమంటారు చూడండి, నన్ను నమ్మండి, నేను మీ కోసం కానీ నాకు మీ నుంచి కానీ ఏం అవసరం లేదు. మీలోని అజ్ఞానం, మానసిక అనారోగ్యం, గుణాలలోని కాలుష్యం నన్ను మీ వైపు లాగుతాయి. మీ శారీరక, మానసిక, ఆధ్యాత్మిక బాధ్యత నాదే. మీ లోపల దాగి ఉన్న అడ్డంకులను శుద్ధి చేసి ఉత్తములుగా తీర్చిదిద్దడమే నా తపన. నా ప్రేమ మీకోసం, మీ జన్మ కోసం. నన్ను నమ్మండి, నాకు అవకాశం ఇవ్వండి. అద్భుతమైన అది గురువు. నన్ను నమ్మండి, నాకు అవకాశం ఇవ్వండి. అందుకని మీరు ఇందాక గమనించారా, దాటి వెళ్ళిపోతే ఇంకేం చేయలేదు గురువు. అందుకని ఎప్పుడు కూడా మీరు ఉంటారా రాలిపోతారా నాకు తెలియదు, మీ చేతిలో ఉంటుంది. అంతా బాబా చేతిలో ఉందని బాబా చేతిలో నెట్టకండి. ఇది ఒక డైలాగ్. మళ్ళా చేయాల్సింది అంతా చేసి అంతా బాబా చేసిన అంటారు. మీ చేతిలోనే మీ జీవితం ఉంది, మీ చేతిలోనే మీ యొక్క ఎదుగుదల ఉంది. సద్గురు అర్జునుడు ఎన్ని తన్నాడు తెలుసా మీకు? కృష్ణుడు ఎన్ని తిట్టాడు తెలుసా? పెద్ద పండితుల్లా మాట్లాడుతున్నావే అంటాడు. అయినా సరే నువ్వు తిట్టు, మొహం మీద ఉమ్మే, ఏమన్నా చెయ్యి, నాకు మాత్రం అంతే ఇలాగే కూర్చుంటాడు. భగవద్గీత 2 అధ్యాయులే. మొదటి అధ్యాయం విషాద యోగం, రెండోది సాంఖ్యం. అంటే ప్రశ్న ఆన్సర్ అయిపోయింది. దాని 18 అధ్యాయులు ఎందుకు వచ్చింది? మిగతా 16 అధ్యాయులు ఎందుకు వచ్చింది? అంటే అర్జునుడు ఇంకా చెప్పు ప్లీజ్, ఇంకా చెప్పు అని బతిన్నాడాడు.
వేడుకున్నాడు. అర్జున ఉవాచ అని ఉంటుంది చూడండి. అది చూసి ఇప్పుడు యుద్ధం చేయాలి, నా బాధ్యత ఇదే అని కూడా కృష్ణుడు మర్చిపోయి తపనతో చెప్పాడు. మీరు కరెక్ట్గా అడిగితే ఇక్కడే కూర్చొని బాబా రాత్రి 2 దాకా చెప్పాను. నేను చెప్తున్నాను, గ్యారంటీ చెప్పాను. ఎందుకంటే నెల్లూరు సాయి తప్పను బాబాజీ వచ్చారు. 8 గంటలకి భోజనంకు వాసు మేడం వాళ్ళ ఇంటికి భోజనం వెళ్ళాలి. 8కి ఇలాగే కూర్చున్నాం. కూర్చున్న వాళ్ళందరూ కూడా గండులు ఒక్కొక్కళ్ళు క్వశ్చన్ అడగంటే ఓపెన్ హార్ట్ విత్ బాబాజీ అని మేము అడుగు పెట్టాం. మాకు ఈ లోపం ఉంది బాబాజీ, దీన్ని ఎలా దాటాలని బాబాజీని అడగండి. ఎందుకంటే ఒక సద్గురు దొరకడం ఈ పబ్లిక్ మీటింగ్ కూడా కాదు, ఎక్కడ రికార్డ్ కూడా చేయలేదండి. ఓపెన్గా అడగండి, మీకు ఏ సమస్య ఉందంటే ఇక్కడ ఒక్కొక్కళ్ళు అడగడం ప్రారంభించారు. ఆయన చెప్పడం ప్రారంభించారు, అడగడం ప్రారంభించారు, చెప్పడం ప్రారంభించారు. ఎన్ని గంటలకు జరిగింది తెలుసా? 12:30 అని జరిగింది రాత్రి. 12:30. ఆయన కాకలేదు, మా కాకలేదు. అంటే గురువుకి ఏం కావాలి ఆలోచించలేదు. ఆయన ఒక ఆవుకి ఏం కావాలో తెలుసా? ఆ పొదుగు నుంచి పాలు పిండేవాడు కావాలి. ఆవుకు పాలు పిండకపోతే చచ్చిపోతుంది సేపు వచ్చి. ఆ పిండడం కూడా ఎలా పిండేవాడు కావాలి? దానికి ఒక లైన్ ఉంటుంది అన్నమాట. ఎటువంటి పిండితే తంటుంది. ఆవే కాదు, ఏదైనా సరే, మేకకైనా సరే ఒక లైన్ ఉంటుంది అన్నమాట. లయబద్ధంగా పిండాలి. అంటే దాని మీద ఆర్తితో, ప్రేమతో దాన్ని ఇలా అంటూ పిండాలి. అలాగా గురువుడు కూడా, గురువు అనేవాడు ఒక గురువు వంటి వాడు. క్షీరం అన్నది గురువు యొక్క జ్ఞానం. భగవద్గీత ఉంటుంది కదా, మనం దాన్ని పిండుకోవాలి. నాకు నువ్వు చూస్తే కొన్ని విషయాలు జాలేస్తాయి. ఒక రకంగా అన్నానని బాధపడకండి, ఎరుమొక్కల్లో కూడా కనపడతాను మీరు. అన్నానని బాధపడకండి, ఎందుకంటే మిమ్మల్ని అనుకున్నాను. ఎందుకంటే నేను మానస్పుత్రుడిని, నాకు ఇచ్చిన బాధ్యత. నేను మీకన్నా సీనియర్ కాబట్టి మిమ్మల్ని అనొచ్చు. ఎప్పుడన్నా పిండారా బాబాని? నిజం చెప్పండి, పిండారా? పిండుకోలే మీరు. నేను అంత పిండుకుంటా తెలుసా ఆయన దగ్గర. నిన్న లైవ్లో 2 గంటలు అలా కూర్చొని పిండాను తెలుసా నేను. ఆ పాల్ని చూసుకోండి, మీకు అందరికి లింక్ కూడా పంపించేస్తాను కావాలంటే. ఇలా ఎన్నిసార్లు అనుకున్నారు. ఇంకా ఆయనకి ఆకలి ఉండదు, దాహం ఉండదు, ఎక్కడికి వెళ్ళిపోతాడు, ఎక్కడికి. మేము ఇంత పిండుకున్నాము ఆయన దగ్గర. పిండి ముందుకు ఆవిస్తుంది, పాలిస్తుంది, లేకపోతే ఎక్కుదు. మీరు ఎంతసేపు పేడ మీద వస్తున్నాను, పేడ. నేను ఎంతకన్నా పచ్చిగా పెట్టలేదు. బాబాజీ మమ్మల్ని చూడలేదు, మమ్మల్ని పట్టించుకోలేదు, నాకు రూమ్ ఏం లేదు అని పేడ. పిండుకోండి, పాలు రాత బ్రాండ్ నైట్ 2 దాకా కూర్చొని చెప్తారు అటు. ఎందుకంటే వాళ్ళ యొక్క బలహీనత మనమే. ఎందుకంటే ఇప్పుడు చెప్పాను కదా, ప్రామిస్ చేశారు. ఆ పదాలు మళ్ళా నేను మీరు దయచేసి దీన్ని జరాస్తా అవి తీసి అంటించుకోండి గోడ మీద. అవి రాసినప్పుడు నేను ఏడుస్తూ రాసిన పదాలు చెప్తున్నాను. బయట పెట్టాడు కనుక ఒక వ్యక్తి కోసం నేను తపనపడి ఏడుస్తున్న వాక్యాలు అవి. నేను ఆ పుస్తకం రాసినప్పుడు నందాకు కూడా ఇది చదివే అన్నాడు, బాబాజీ పుస్తకం బయటికి వెళ్ళాలి కదా అన్నాడు. అదే నాన్న, నాకు ఫండ్స్ వర్కౌట్ కాలేదు, ఇది వృత్తుల్లోకి వెళితే కనుక చాలా మందికి ఒక మంచి గురువుని సంపాదించుకుని ఒక నిద్ర నుంచి లేస్తారు సంపాదించుకోవాలని అంటే, అప్పుడు తన సంకల్పం తీసుకుని విజయనగరం వీళ్ళు ప్రెస్ వాళ్ళతో డబ్బులు ఎప్పుడో ఒకప్పుడు ఇస్తాం, ముందు ఇది ప్రింట్ చేయని చెప్పి నందాయి ఆ పుస్తకాన్ని బయటికి రావడానికి కారణం నందాయి. అక్కడ నేను నన్ను నమ్మండి ఈ రోజుకి నేను అదే పదం వాడుతున్నాను మీ దగ్గర. కాబట్టి లోపు అయిపోతున్నాను. చాలామంది ఈజీగా నన్ను నిందించే మరొకటి చేసి వెళ్ళిపోగలుగుతున్నాను. ఎందుకంటే నేను అభ్యర్థనలో ఉన్నాను, ఆత్మీయతలో ఉన్నాను, అన్కండిషనల్ లవ్లో ఉన్నాను, నో కండిషన్. ఆ పదాలు నేను చాలా దుఃఖపడుతూ రాశాను ఒక వ్యక్తి కోసం. ఎందుకంటే వాడు చేసిన సేవ అద్భుతం. నా జీవితానికి ఇంతకంటే గొప్ప వ్యక్తి దొరకడు అని అంతవరకు వచ్చేసారు వాళ్ళు. తను చెప్పింది చాలా కరెక్ట్. ఆ బోర్డర్కి వచ్చి ఒక్కసారిగా డామ్ అని, ఇది ఒక ఫోన్ కాల్ తీయలేదు. నేను వాళ్ళు ఫోన్ చేస్తే నేను తీయలేదు. ఎంత దారుణమైన వ్యక్తులు ఉంటారా ప్రపంచంలో. ఒక చిన్న 10-12 ఏళ్ల సాంగత్యాన్ని ఒక్క ఫోన్ కాల్ అంటే అది కాదు. వాళ్ళు చెప్తున్నారు కానీ వాళ్ళకి ఇంకోటితో ఉంది. ఆ మాత్రం తెలుసుకోలేని మాకు స్థితి కాదు. వాళ్ళు చెప్పేది చాలా సిల్లీ రీజన్. సో ఇలాగా నిజమే, నన్ను నమ్మండి. ఈ రోజుకి నేను అదే పదం వాడుతున్నా మీతో కూడా. నెక్స్ట్ ఇయర్కి ఇంకా తక్కువ మంది అయితే నో ప్రాబ్లం. ఒకటి మాత్రం గుర్తుపెట్టుకోండి,
గురువుని హింసించిన, తల్లిదండ్రులను హింసించిన, వాళ్ళని నిందించిన, వాళ్ళ మీద అభాండాలు వేస్తే ఒక కరోనా రెడీగా ఉంటుంది ఎప్పుడప్పుడు. అమాంతంగా ఎవరు మిమ్మల్ని చూడటానికి కూడా దగ్గరకు రాని మరణం వచ్చి తీరుతుంది. అది ప్రకృతి సిద్ధాంతం, సూత్రం. గురువు ఎందుకు ఏడుస్తాడు అన్న దానికి ఆన్సర్ ఇది. ఎందుకు ఏడుస్తాడంటే ధర్మరాజు ఎందుకు ఏడ్చాడో గురువు ఎందుకు ఏడుస్తాడు. మీరు ఏదో పోయారని, వాళ్ళు ఏదో పోయారని, బేరం పోయిందనో, లేకపోతే ల్యాండ్ పోయిందనో, లేకపోతే వాళ్ళ సేవలు పోయినని కాదు. వాడు ఏమవుతాడు అని. ఎందుకంటే గురువు నిందిస్తాడు. వాడు ఏమవుతాడు, రేపు ఏమవుతాడు, వాడు ఇక్కడ దాకా వచ్చాడు, కొన్ని అసలు రాకపోతే కూడా ఉండకపోదు, అటు నుంచి పోయాడు, ఇక్కడ దాకా వచ్చి ఎంత సత్యం తెలుసుకొని నిందించు, లేకపోతే ఇంకోటి చేసి వెళ్ళిపోయాడని గురువు యొక్క దుఃఖాన్ని నేను అసలు యాక్చువల్ గురువు ఆడడం ఏంటంటే ఆత్మ ఉన్నాను కదండి అని కొంతమంది అంటారు. అది భౌతిక సంపదలో ఇది కాదు. కృష్ణుడు ఇచ్చాడు ఆ విషయం తెలుసా? కృష్ణుడు కన్నీళ్ళు పెట్టుకున్న సీన్ ఉంది మీకు తెలుసా? వేల మంది నరికేసిన కృష్ణుడు కన్నీళ్ళు పెట్టుకున్న సీన్ ఉంది అర్జునుడి కోసం. ఎందుకంటే తయారు చేసుకున్నాడు ఆ భావాన్ని, ఒక ఆయుధాన్ని తయారు చేసుకున్నాడు. వాడు వెళ్ళిపోతే వాడికి నిద్ర పట్టదు. నేను అనుభవించిన వాడు చెప్తున్నాను, ప్రతి గురువుల లెవెల్లో ఉంటే నాకు చాలా రోజులు నాకు అనిపించింది, ఆ వెళ్ళిపోయినందుకు నేను ఏడ్చానా, ఎంత బలహీనంగా ఉన్నానేంటి, నేనే కరెక్ట్గా నేను అనుకున్నా. అది కాదు. తర్వాత నాకు ఆన్సర్ వచ్చింది ఏంటంటే, తయారైన వాళ్ళు తయారు చేసుకున్న వాళ్ళని, ఒక అథ్లెట్ని, ఒక ప్లేయర్ని తయారు చేసుకుంటే ఆ కోచ్ ఎంత ఏడుస్తారని మీకు తెలుసా? వాడు సింపుల్గా జెండా బాగా చెప్తాడు. సింపుల్ వాడికి ఈ కోచ్ దగ్గర నుంచి ఆ కోచ్ దగ్గర వెళ్ళిపోతాడు. కొన్ని అక్కడే చేస్తాడు, అక్కడ చావడం, అక్కడ నుంచి కూర్చోవడం చేస్తాడు. మొత్తం వాడు జీవితం అంతా తిరుగుతూనే ఉంటాడు, గురువుని మారుస్తూనే ఉంటాడు. అందుకని గురువుకి దుఃఖం కలిగించండి. అనుకుంటే ఎరుగని అజాత శత్రువు అలిగిన నాడు మై డియర్ ఫ్రెండ్స్, చాలా దారుణంగా ఉంటుంది మీ జీవితం. అందుకు ఏడుస్తాడు. దారుణంగా ఉండదు కాబట్టి ఏడుస్తాడు, ఉండదని భయంతో ఏడుస్తాడు. అందుకని చాలా మీరు నిజమే బాబాజీ కన్నీరు నాకు ఈ ఇంట్లో కనపడలేదు, లేకపోతే నా ఫోన్లో నేను పెట్టుకోలేదు. అంత పెద్ద పుస్తకంలో ఈ 5 లైన్లు పట్టుకున్నాడు చూడండి. నేను ఇదే పెట్టుకున్నాను. ఎంత లోతైంది, ఎంత లోలోకి నుంచి నేను రాసుకున్నాను అనేది నాకు తెలుసు. నన్ను కనుక్కు తనకి అందుకనే మానస్ఫూర్తిలో నాకు తెలుసుకోండి. పట్టుకున్నాడు, ఆ రూట్ పట్టుకున్నాడు కనుక ఎందుకంటే ఇందులో కన్నీరు కనిపిస్తుంది కదా, క్లియర్గా కనిపిస్తుంది. మీకెందుకు కనపడాలి? అందుకే నేను పాలు పట్టుకున్నా, మీరు పేడ పట్టుకున్నారు. అది తేడా. పాలు పట్టుకోండి, మీ ఇష్టం. పాలు పొదుగు, పేడ పొదుగు రెండు పక్కనే ఉంటాయి. దయచేసి యూజ్ చేసుకోండి, మిస్ చేసుకోకండి గురువుని, వారికి దుఃఖం కలిగించకండి. అది చాలా చాలా మిమ్మల్ని అవకాశం ఇవ్వమంటున్నాడు. ఇవ్వండి అవకాశం. మన ఫ్రీ సర్వీస్ చేసేవాడు ఎక్కడ కుదురుతాడు? శ్రీసా ఏమంటాడండి, నా సేవకులకు సేవకుడు అంటాడు, పురుగుడు నేను అంటాడు. సేవ చేసే వాళ్ళ మలంలో నేను క్రిమిగా ఉంటాను అంటాడు. అంత అద్భుతమైన, అంత దారుణంగా ఎవరు అంత దిగి వాళ్ళు ఏ గురించి చెప్పలేదు బాబు. ఎందుకు చెప్పాడు? మళ్ళా అందరి మలంలో పురుగుడు అనలేదు ఆయన, నా సేవకుల మలములో పురుగుడు అన్నాడు. అందరి మలంలో పురుగు నేను వెళ్ళిపోతాను. నా సేవకుడు నాకు ఎవరైతే సేవ చేస్తాడో వాడి మలంలో పురుగుడు. అంటే అర్థం ఏంటంటే, వాడిలో ఉన్న అసలు మలంలో ఉన్న పురుగు ఏం చేస్తాడు తెలుసా? చెప్పండి, ఏం చేస్తాడు? దాన్ని తింటున్న మై ఫ్రెండ్స్, దాని ఆహారం అది. అంటే మనలో ఉన్న కల్మషాన్ని తినేవాడే గురువు. అది దాని అర్థం. అది మీ కల్మషాన్ని తినాలి. ఎంత కష్టం ఆలోచించడం కదా. అంతకన్నా అసలు లేదు బాబాజీ ఈ భూమి మీద, అంత మాట మించి లేదు. ఇక నా సేవకుల మలంలో విసర్జించిన మలం, ఆ పదం కూడా ఉందండి. నా సేవకులకు సేవకులను, నా సేవకులు విసర్జించిన మలంలో పురుగులు. విసర్జించిన అంటే బయటకు వచ్చేసారు, దాన్ని నేను తింటాను అంటున్నాడు. అంటే మీ దరిద్రాలని, మీ అజ్ఞానాన్ని, మీ బుద్ధి లేనితనాన్ని, మీ మూర్ఖత్వాన్ని, మీ కోపతాపాలని, మీ కామక్రోధాలని నేను తింటాను, నాకు అవకాశం ఇవ్వండి పురుగులాగా అంటున్నాడు. దానికన్నా ఇంకేముందో సృష్టిలో అద్భుతం. ఎందుకంటే ఈజ్ ఆన్ ద డ్యూటీ, ఒప్పుకున్నాడు కాబట్టి.
ఎందుకన్నా ఇంకా సృష్టిలో లేదు ఫ్రెండ్స్, తక్కువ చేసిన పదం లేదు. బాబాజీ ఎప్పుడు దాని మీద ఉంటాడు, నాకు తెలుసు. అందుకని ఆ హృదయాన్ని ఓపెన్ చేయండి. మీరు హృదయంతో మాట్లాడండి, కళ్ళతో మాట్లాడకండి, నోటితో మాట్లాడకండి. ఒక గురువుకి హృదయంతో మాట్లాడాలి. గురువుకి హృదయంతోనే కనెక్ట్ అవ్వాలి. మీరు ఇంక దేంతో కనెక్ట్ అయినా పేడ బతుకైపోతుంది. మీరు పొదుగు పట్టుకోవాలంటే హృదయంతోనే మాట్లాడండి. నీకు తెలీదా బాబాజీ ఎలా ఉంటా? నీకు తెలీదా? ఆయన సరే ఆయన తిట్టాడు, నేను బాబాజీ తిట్టాడంట, కొద్దిగా తిట్టుండొచ్చు, ఎందుకంటే నాకు ఆయన హృదయం తెలుసు కదా. అందుకని ఫస్ట్ క్లారిటీ తెచ్చుకోండి. మీరు ఎందుకు వచ్చారు, బాబాజీ దగ్గర ఎందుకు వచ్చారు, పేరుక ఇమ్మీడియట్లీ వెళ్ళిపోండి, ఎప్పటికీ రాదు. కీర్తి, కాంతం, కనకం ఈ మూడింటి కోసం కనుక వచ్చి ఉంటే మీరు దయచేసి వెళ్ళిపోండి. ఎందుకంటే ఆయన దుఃఖ పెడతారు మీరు ఈ మూడింటి కోసం. మళ్ళా ఈ మూడు వచ్చేస్తాయి, అప్పనకు వస్తాయి. అవి ఎప్పుడు వస్తాయి? అప్పుడు వస్తాయి. ఆ కోటిబాబుకి ఊరికే వచ్చింది ఆ పేరు. అసలు ఆయన ఎవరు మనకు తెలుసా? చెప్పండి. ఈరోజు మనం ఆయన ఎంత గౌరవిస్తాం? ఎందుకు గౌరవిస్తాం? మరి ఆయనకి మన వైపు నుంచి ఆత్మీయత వెళ్ళలేదా? అది ఎప్పుడో అప్పుడు వచ్చేస్తుంది, దాన్ని ఆనందంగా తీసుకోండి. కానీ ఈ మూడింటి కోసం మాత్రం ఉండకండి. ఎందుకంటే ఈ మూడు గురువు యొక్క రెక్కలు గురించేస్తాయి, గురువు యొక్క హృదయాన్ని బద్దలు చేసేస్తాయి. అది తినలేక చావాలి. ఇదంతా చాలా 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 ఒక మీరు అందరూ, నాకు తెలిసి బాబాజీకి అందరూ శిష్యులకు బాబాజీతో గంటల ఫోన్ మాట్లాడిన డేస్ ఉన్నాయి కదా. మీరు పరిచయం కొత్తలో బాబాజీ మీ మీద ఎంత ఎఫర్ట్ పెట్టి ఉంటాడు, ఎంత టైం పెట్టి ఉంటాడు. ఇదే టైం ఇంకొకరికి పెట్టాలా వద్దా? ఇదే ప్రేమ ఇంకొకరికి ఇవ్వాలా వద్దా? మీరే ప్రపంచం అంతా ఉంటారా? చెప్పండి. అది ఎందుకు అర్థం చేసుకోలేరు? ఎప్పుడు ఏడుస్తూనే ఉంటారు శిష్యులు, నాకు పట్టించుకోలేదు. అందుకని మీరు ఫస్ట్ ఏం కావాలండి? మానసిక పరమైన క్లారిటీలో రండి. మూడింట్లో ఏం కావాలి? నాకు కీర్తి కావాలా, కాంతం కావాలా, కనకం కావాలా? ఏం ఉంది బాబు నాకు బాబాజీ యొక్క అమృత జ్ఞానం కావాలి. నా యొక్క మలినాలు క్లీన్ చేస్తానని మాటిచ్చాడు, అది కావాలి. నాకు మృక్ష్య అమరత్వాన్ని ఇస్తానన్నాడు, అది కావాలి అనుకుంటారా? ఇక నేను చెప్పమచ్చు. అందుకని ఫస్ట్ క్లియర్గా ఉండండి. నేను అంత క్లియర్గా ఉంటాను కాబట్టి హ్యాపీగా ఉంటాను, లేకపోతే అసలు ఉండలేదు. తెలుసా మీకు మా పెద్దగారి దగ్గర ఉండడం చిన్న విషయమా? ఓయమ్మ, ఆయన అసలు పట్టించుకోడు. ఒకసారి నేను వెళ్ళాను, నాతో పాటు పెద్ద కోటేశ్వరుడు వచ్చాడు. ఆయన స్టేజ్ మీద తీసుకెళ్ళాడు, నన్ను స్టేజ్ మీద తీసుకెళ్ళారు. నాకు చాలా హర్ట్ అయ్యాను నేను. అయ్యో, నన్ను స్టేజ్ మీద తీసుకెళ్తే నాకు మంచి ఛాన్స్ ఉండేది ఇప్పుడు చెప్పడానికి. ఆయన మైక్ ఇచ్చాడు చెప్పమని, మా గురువు గారు పత్రిక గారు. ఆయన మైక్ ఇస్తే ఆయన ఏం మాట్లాడతారో ఆయనకు రాదు. అదే నాకు ఇస్తే నేను 2 గంటల అందరికీ మాట్లాడగలను. ఓకే, రెడీగా ఉంటారు. చూడండి, ఈ తోటగాళ్ళు రెడీగా ఉంటారు. ఏంటండి మీకు ఇవ్వచ్చు కదండి మైకు, ఆయనకి ఇచ్చాడు ఏంటండి, మీ గురువు ఏంటండి అన్నారు. అనగానే నేను ఏమన్నానంటే, ఒరే పెద్ద ప్రోగ్రామ్ చేయాలి, ఆయన డబ్బులు ఇస్తాడు, నేను ఇస్తాను, నువ్వు ఇస్తావా, నోరు మూసి కూర్చోవాలి. చూసారా? ఎందుకంటే ఆయన హృదయం నాకు తెలుసు. అంతకుముందే నేను వెళ్తే ఆయన టికెట్ పెట్టి నాకు ఇచ్చాడు, జాతర. ఓకే, అందుకని గురువుని హృదయంతోనే చూడండి మై డియర్ ఫ్రెండ్స్. ఇంకా మీ కళ్ళతో చూసినా, నోటితో మాట్లాడినా, చెవులతో విన్నా మీరు ఆ గురువుకి భయంకరమైన శిక్ష వేసిన వాళ్ళు అవుతారు. జన్మలకి పురుగు లాంటి బతుకు అనుభవించాల్సి వస్తుంది. మృత్యు రాదు, మరణం రాదు, శరీరం పురుగులు పడుతుంది, మంచిగానే గడపాలి. నేను ఎంతోమంది చూసి చెప్తున్నాను, దాన్ని గురుద్రోహం అంటారు. ఫైనల్గా నేను ఒకటే చెప్పదలుచుకున్నాను మీ అందరికీ, దయచేసి గురువు శిష్యుడు అనుబంధం అపురూపం ఫ్రెండ్స్, అపురూపం. రాధాకృష్ణ సంబంధం గురు శిష్యుల సంబంధం, రామకృష్ణ వివేకానంద సంబంధం గురు శిష్యుల సంబంధం, శుక్రాచార్యుడు కచుడు ఎంత అద్భుత సంబంధం మీకు తెలుసా? శుక్రాచార్యుడు కచుడు. శుక్రాచార్యుడి దగ్గరికి కచుడు వస్తాడు. వాళ్ళ నాన్నగారు బృహస్పతి శుక్రాచార్యుడు, దేవతల గురువు, రాక్షసి గురువు. ఈ దేవతల గురువు తన కొడుకుని పంపిస్తాడు, నా దగ్గర మృత సంజీవిని తెలియదు,
నువ్వు నేర్చుకుంటావు రాక్షస గురువు దగ్గర చూడండి, ఆయన దగ్గర కూర్చోడు. పంపిస్తే వచ్చాడు. వచ్చి అయ్యా మా నాన్నగారు పంపించారు, నాకు మీరు విద్య నేర్పండి అన్నాడు. ఆయనకు ఆశ్చర్యం వేసింది. తను ఎనిమిది కొడుకు, ఓకే నేర్పుతాను ఉంటున్నాడు. రోజు సేవ చేసుకుంటున్నాడు. గురువుకి సేవ, గురువుకి సేవ, గురువుకి సేవ. చూద్దాం వీళ్ళు డెడికేషన్స్ నేర్పుతాం అనుకున్నాడు. మిగతా రాక్షసులు ఊరుకోరు కదా, అందుకని నేర్పేశాడంటే రేపు మాకు వాడు ఆ విద్య నేర్చుకుంటే మనం సఫా అయిపోతాము అని చెప్పేసి వాడిని ఎలాగైనా చంపాలని చెప్పేసి తోటి శిష్యులు తయారైపోయారు. చంపితే చంపుకోండి అన్నాడు. కొంతమంది చంపేశారు, ముక్కలు ముక్కలు చేశారు, కాల్చారు, గుడి చేశారు. ఎందుకంటే ఒకసారి చంపితే బతికిచ్చారు ఆయన మృత సంజీవుని ఇంటితో శుక్రాచార్య గారు. ఈసారి గుడి చేసి మందులు కలిపి ఆయనకి తాగించారు. తాగాడు. తాగిన తర్వాత ఏదైనా ఖర్చు రాలేదంటే ఇంకెక్కడ ఖర్చు కడుపులో ఉన్నాడు. ఇప్పుడు ఆడు బయటికి రావాలంటే ఏం చనిపోతాడు. ఏం చేశారు తెలుసా శుక్రాచార్యుడు? మై డియర్ ఫ్రెండ్స్, రాక్షసుల గురువు అంటే రాక్షసులు అనుకుంటారు. నాయనా కచ్చా, నీకు మృత సంజీవిని విద్యను బోధిస్తున్నాను, ఇప్పుడు నేను నిన్ను బతికిస్తున్నాను, నువ్వు బతుకుతావు. నా పట్టు చేయించుకొని బయటకు వచ్చేసాడు. బతికడానికి పట్టు చేయించుకొని వచ్చేస్తాడు కదా. డెడ్ పీస్ అయితే రాదు, బతికిన పీస్ వచ్చేస్తుంది కదా. వచ్చేసి నీ రాజ్యం అని చెప్తాడు. చెప్పి అతను బతికించి కొడుకుని పోతాడు. పట్టు చేయించుకొని బయటకు వచ్చేస్తాడు. శుక్రాచార్య లాంటి గురువు ఉంటాడా? మీరు చెప్పండి. వాడు ఎక్కడ చావని అబ్బా వాళ్ళు తప్పించారు అంటే అరిగిపోతాడు, రేపు పొద్దున్న చూసుకున్నాం. నేను చావాలంటే వాడొస్తే నేను చేస్తాను కదా. అయినా సరే చావుకు సిద్ధపడి శిష్యుడు బతికించాడు. బయటకు వచ్చి నా శిష్యుడు ఏం చేశాడు తెలుసా? అమ్మ దొరికిందిరా ఛాన్స్ అని మంత్రం వచ్చేసింది, ఇంకా వెళ్ళిపోవచ్చు. కానీ ఏం చేశాడు తెలుసా? నా గురువుని బతికించుకోవాలి. వాడు బుద్ధి చెప్తుంటుంది, వాడి మనసు చెప్తాడు బుద్ధిరా వెళ్ళిపోరా. ఎందుకంటే ఈ చనిపోయాడంటే రాక్షసుల దగ్గర మంత్రం లేదు, నీ దగ్గర మంత్రం ఉంది, వాళ్ళు బతికించుకోవడానికి లేడు కనుక మీకే విజయం వచ్చేస్తుంది, దేవతల విజయం అని మనసు చెప్తుంది. నో 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 నో, సామైనా చస్తాను కానీ గురుద్రోహం చెయ్యను అని శుక్రాచార్యుని బతికించాడు. అద్భుతమైన కథ. శుక్రాచార్యుడు ఖర్చుడు భారతదేశంలో ఉన్న గొప్ప గురు శిష్య సంబంధం అది. సో నేను మళ్ళా కోరుకుంటున్నాను, ఈ అవతరణ దినోత్సవం సందర్భంగా ఒక అద్భుతమైన గురువు దొరకటం ఎన్నో జన్మల పుణ్యం ఫ్రెండ్స్. నా అనుభవాలతో నేను చూసి ఎన్నో వేల మందిని చూశాను. వెళ్ళిపోయి అతనమైపోయి ఎందుకు కానీ భ్రష్టులైపోయిన వాళ్ళు చాలామంది ఉన్నారు. నిరంతరం మిమ్మల్ని ఆ మనసు లాగేస్తుంటే ఆ మనసుని తొక్కేయండి. ఖర్చులాగా, మిలారంలాగా, వివేకానందులాగా ఎన్నిసార్లు చంపేద్దాం అనుకున్నాడు తెలుసు. వివేకానందుడు రామకృష్ణుడు పెట్టి టార్చర్ భరించలేక అయినా సరే నా గురు అమ్మ నేను అడగలేదు. ఎన్నిసార్లు వెళ్ళిపోతాను అనుకున్నాడు తెలుసా? ఎందుకంటే ఏడుస్తాడు, వెళ్ళిపోతాడు. పిచ్చి గురువు. గురువుకి ఆడడం తప్పిపోతే రాదు. మీకు తెలుసా విషయం? శాపనార్థం పెట్టలేదు తెలుసా మీకు? ఏడుస్తాడు. ఆ జ్ఞానం తప్పిపోతే రాదు గురువుకి. మీరు ఆ ఏడుపు అటాచ్మెంట్ ఏడుపు కాదు, అక్కడ పొరపాటు పడకండి. మళ్ళా ఈ హృదయం యొక్క ఏడుపు. కాలం వాళ్ళ గాయాన్ని మాన్పించేస్తే 1 నెల ఏడుస్తారు, 2 నెలలు ఏడుస్తారు. కానీ జన్మజన్మం పట్టిన అలాంటి సంబంధం మళ్ళీ ఆ గురువు ఆ శిష్యుడికి దొరకదు. గురువుకి కాలం మాన్పించేస్తాయి. అయిన వాళ్ళు ఆ గురువు పట్ల చాలా కరుణతో ఉంటారు. నీకెందుకు బాధపడదు, నీకెందుకు అని అంతకన్నా అద్భుతమైన కార్యక్రమం రెడీ చేసి పెట్టేస్తారు. పెట్టారా లేదా? ఇక్కడ ఉన్నది లేదా? చెప్పండి. కళ్ళు తెరిచి చూడండి, మీకు అనిపిస్తుంది. బాబాజీ జీవితం మీకు పెద్ద ఎగ్జాంపుల్. అది ఎవరు బాబాజీ? మీరు వచ్చేసారు. తంగిడి బాబాజీ వచ్చేసాడు అనుకుంటున్నారా? ఏడుస్తూ వచ్చాక విషయం మీకు తెలుసా? అక్కడ ఎంత సృష్టించాలి, ఎంత అద్భుతాన్ని సృష్టించాలని తపంతో వెళ్తే అక్కడ వాళ్ళ అవకాశం లేదు. ఆయన ఏం చేస్తాడు? దానికి ఏడుస్తాడు తెలుసా మీకు ఫ్రెండ్స్? బాధపడక నేను ఉన్నాను కదా అని పైన ఉన్న విషయం ఇదిగో కోడి బాబు తగ్గించింది. మిషన్ ఈజ్ దేర్. గురువుకు బలం మిషన్. గుర్తుపెట్టుకోండి, యూనివర్సల్ మిషన్ ఉంది గురువు వెనక. మీరెంత, మీ బతుకెంత, బోడి శిష్యులారా మీ ఆస్తులు ఎంత? మిషన్ ఈజ్ దేర్ గురువుకి. మీరు గుండు సున్నా ఒక చిన్న ఇసుక నేను అంతా మొత్తం మీరు పోస్తే మీరు
నేను చాలా పచ్చిగా చెప్తున్నాను ఈరోజు ఎప్పుడు ఇలా మాట్లాడాలి ఎందుకు ఈరోజు ఫోర్స్ వచ్చింది కనుక మిషన్లో మీరు ఉండేలాగా చూసుకోండి. మీ యొక్క బుద్ధుల్ని, అరిషడ్ వర్గాలని, మీ యొక్క అజ్ఞానాన్ని తొక్కిపెట్టేయండి. ఇంకా చెప్పమంటారా? పచ్చిగా చెప్తాను. మీకు ఏది కలిగితే అది వెళ్ళి ఓపెన్ చెప్పండి. ఆ గురువు చెప్పండి. నాకు ఒక అమ్మాయి ఉంది, నాకు భలే నచ్చుంది అమ్మాయి. నమస్తే సార్, నాకు చాలా మండిపోయింది సార్ మీ మీద వచ్చి. ఎందుకు మండింది నాన్న అంటే, అదేంటి సార్ నేను వస్తే మీరు నన్ను కారులో ముందు కూర్చోబెట్టకుండా వెనక కూర్చోబెట్టారు, నేను మీకోసం 4 రోజులు వెతికి వచ్చాను తెలుసా అంటే. నాకు ఎంత నచ్చింది, ఓపెన్గా మాట్లాడేసింది. అందుకని ఓపెన్గా అడగండి. ఇదిగో నాకు ఇక్కడ కాలింది, నాకు ఇక్కడ వంట పుట్టింది, నాకు ఇక్కడ బాధ కలిగింది అని కారణం చెప్తాడు. అంతేగాని మిగతా చేస్తే రాజకీయాలు. ఓకే ఫ్రెండ్స్, ఇంకా నేను చెప్పలేను, మీకు అంతా అర్థమైపోయింది. వేర్ మీరు దేనికోసం ప్రయత్నం చేయకండి, గురువు యొక్క అనుసంధానంలో ఉండండి చాలు. నెమ్మది పిల్లలు ఎలా పెడతారు మీకు తెలుసు కదా. ఒక తాబేలు పిల్లలు ఎలా కాపాడుతుందో మీకు తెలుసా లేదా? అసలు అది తెలుసా కదా. తాబేలు గుడ్లు పెడుతుంది కదా, గుడ్లు పెట్టిన తర్వాత అది వెళ్ళి సముద్రంలో స్టాండ్ అయి ఉంటుంది, కన్ను మొత్తం గుడ్లు మీద ఉంటుంది. ఆ గుడ్లు పిల్లలు పెరిగి సముద్రంలోకి వెళ్ళి ఆ కంటి చూపు యొక్క రేడియస్ ద్వారా అది తల్లి చేస్తాయి. అప్పటిదాకా అన్నం తిన్నది. అలాగా శిష్యుడు అసలు గురువు చూస్తూ ఉంటాడు చేస్తారు, వస్తారు. ఎందుకంటే ఆయన రూల్స్ వాటిని తీయకూడదు. ఆయన తలుచుకుంటే తీసేయచ్చు, 5 నిమిషాలు నీ దరిద్రాలన్నీ ఇలా తీసేయచ్చు. కానీ తీయకూడదు. ప్రకృతి ఒప్పుకోదు, మిషన్ ఒప్పుకోదు. వాళ్ళ మిషన్ ఉంటుంది, వాళ్ళు ఒప్పుకోరాడు. అందుకని మీరే ఆ కంటి చూపులు కోల్పోకండి. ఫైనల్గా నేను ఒకటే చెప్పదలుచుకున్నాను మీ అందరికీ, మీ గురువుని, మీ సద్గురువుని, నా మానస తండ్రిని కోల్పోకండి. ఇంత నేను ఇంకేం చెప్పాను. థ్యాంక్ యూ. మనం అందరం కలిసి మన ఊపిరిగా ఉన్న భజన మానస భజన ఒకసారి పాడుకుని తర్వాత మనం ముందుకు వెళ్దాం. ఎందుకంటే వంశీ చెప్పిన అన్నింటికీ సారం, నేను చెప్పిన మొత్తం అంతా కూడా మీ అందరికీ తెలుసున్నదే, అనుభవించిందే. పారిపోయి వచ్చిన వాళ్ళు ఉన్నారు, పారిపోదాం అనుకుంటూ ఆలోచిస్తున్న వాళ్ళు ఉన్నారు. ఏమో వచ్చే సంవత్సరానికి ఎవరు పారిపోతారు, నో డౌట్ ఐఎమ్ రెడీ. ఇప్పుడు నేను రెడీగానే ఉన్నాను. అసలు ఎంత భజన పాడుకుంటే కాస్తంత మనకి ఉత్తేజం, మన మనసు శరీరము కాస్తంత ఆధ్యాత్మికంగా మారతాయి. హాయిగా కళ్ళు మూసుకోండి. మీ తల్లిదండ్రులని, మీ గురువుని స్మరించుకుంటూ, లోపల దర్శించుకుంటూ హాయిగా ఈ భజన పాడండి. మానస భజరే గురు చరణం, మానస భజరే గురు చరణం, మానస భజరే గురు చరణం, మానస భజరే గురు చరణం, దుస్తర భవ సాగర తరణం, దుస్తర భవ సాగర తరణం, దుస్తర భవ సాగర తరణం. For further information and blessings, like, comment.